नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। సరే, రీసెంట్గా గీతా జయంతి గురువుల దగ్గరికి వెళ్తే చిన్న చిన్న పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అది గొప్ప ఛాన్స్ యాక్చువల్గా. గీతా జయంతి చిన్న పిల్లలు జేకేజీ, నాట్ ఈవెన్ ఎల్కేజీ, జేకేజీ పిల్లలు. మన దగ్గర చిన్న పిల్లాడు వచ్చి వెళ్ళాడు, వాడు నేర్చుకుంటున్నాడు. నేమ్స్ వద్దు, చిన్న పిల్లాడు వచ్చి నేర్చుకుని వెళ్తున్నాడు మన దగ్గర. అలా పీఠంలో వేరే వాళ్ళు కూడా అందరు నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవద్గీత నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి చోట గురువులు కష్టపడుతున్నారు భగవద్గీత నేర్పించడానికి, దానికి దీనికి. మాట్లాడకడమ్మా, షో అదే చెప్పింది కాదు. భగవద్గీత నేర్పించడానికి గురువులు ఎక్కడెక్కడో కష్టపడుతున్నారు. మన అదృష్టం చూడండి, సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మంలో పుట్టడం ఫస్ట్ అదృష్టం. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. దానికోసమే కదా రోజు ఇక్కడ మ్యాండేటరీ అని ట్యూషన్లో రాగానే నేను బొట్టు పెట్టుకుంటేనే చదువు చెప్తానని, లేదంటే నేను మామూలుగా అందరిలానే తీసేసుకోవచ్చు. పిల్లలు నచ్చకపోవచ్చు, ఇదేంటి నా బొట్టు పెట్టుకుంటే చదువుకి బొట్టుకి దేనికి సంబంధం, ఇవన్నీ మనం ఒకరోజు మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక సమ్మర్ హాలిడేస్ రండి, అందరిని కూర్చోబెట్టి ఎందుకు సంబంధం ఏందో అప్పుడు మాట్లాడదాం. బొట్టు పెట్టుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ ఎందుకు అవుతుంది, మనకి చక్రాలు అనే కాన్సెప్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి లేదని. సనాతన ధర్మంలో మనకుంది కుండలిని శక్తి అని ఉంటుంది, మన ఇంటర్నల్గా ఫ్లో అయ్యే ఎనర్జీ. అవి చక్రాలు ఉంటాయి, అర్థమవుతుందా? మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉంటాయి చక్రాలు. అలా ఇక్కడ కూడా ఒక చక్రం ఉంటుంది మనకి. అది ప్రెస్ చేసినందువల్ల మనకి యాక్టివేట్ అవుతుంది. నిద్ర, లేజీనెస్, ఆవలింతలు ఇవన్నీ తగ్గుతాయి. ఆ రీజన్. అందువల్ల బొట్టు మ్యాండేటరీ అని అందుకే చెప్తున్నా. రాసేనా, డిస్టర్బ్ చేయకు, రాసే. బొట్టు మ్యాండేటరీ అని అందుకు చెప్తున్నాం. అందుకనే పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకుంటారు, అది డాట్ లాగా పెడతారు. నిజంగా బొట్టు ఈ రింగ్ ఫింగర్తో పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ని వాడాలి. లెఫ్ట్ హ్యాండర్స్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అయినా పర్లేదు, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ని వాడాలి. ఇలా ప్రెస్ చేసి నీట్గా కనుబొమ్మల మధ్యలో ప్రెస్ చేసి పెట్టాలి. అక్కడ ఉంటుంది ఆగ్నేయ చక్రం. అర్థమవుతుందా? ఆ చక్రం యాక్టివేట్ అవుతే ఏంటంటే మనకి ఈజీగా టఫ్ అంటున్నారు కదా, అవన్నీ ఈజీ అవుతాయి. మీ మంచిగా చేసినా కూడా మనకు కలియుగం లక్షణాలే అవి అంట. కలియుగ లక్షణాలు ఏంటి అంటే మంచి నచ్చదు, కాకరకాయలా కనిపిస్తుంది. మంచి చేదు ఎవడని తింటాడా? మనకి ఒంటికి పాడయ్యేవేంటి? పానీపూరీలు, పిజ్జాలు, ఇంకా పైన లేయర్స్ పోస్తారు. పిల్లలు చెప్తుంటారు ఏదో వైట్ సొల్యూషన్స్ అని పోస్తారు. అది లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ వాల్స్కి అతుక్కుపోయి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇవి నచ్చుతాయి, వద్దన్నా కూడా అక్కడే పోయి తింటాం నిల్చొని. ఇదే కదా అందరూ, అవునా కదా? నోటికి నచ్చిందని స్వీట్లో, లేదంటే ఇవన్నీ డేంజర్ బాడీకి. కలియుగ లక్షణం అదే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం జాగ్రత్త పడాల్సింది కలియుగ లక్షణం. కలియుగంలో మంచికి ఆదరణ ఉండదు. భగవద్గీత క్లాసు బలవంతం కూర్చోబెట్టి చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అది ఇంట్రెస్ట్గా కూర్చునేవి ఒక యుగాలు, అంత ముందులో అలా ఉండేది. అర్థమైందా? కలియుగంలో లక్షణమే అది డేంజర్ మనకి, అది డేంజర్ సైన్. మీ పిల్లలు ఎలా ఉంటారనేది ఒకసారి టెన్షన్ పడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మేమే భగవద్గీత రోజు మా పిల్లల్ని కూర్చోబెట్టి రాత్రి పడుకునేటప్పుడు రీసెంట్గా హనుమాన్ చాలీస చేస్తున్నాం. పడుకునే ముందు ఒక 3 times 1 time మా వీలుని బట్టి హనుమాన్ చాలీస చేసి పడుకుంటున్నాం. అట్లీస్ట్ అదే వాళ్ళకి అలవాటు అయింది అనుకునే పొద్దున వాళ్ళ పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టినా, వాడు వీక్గా ఉన్నా, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోయినా ఇవి గుర్తొస్తాయి. అరే మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పుడు మాకు బుర్ర సరిగ్గా పనిచేయనప్పుడు హనుమాన్ చాలీస చేయించారు, వీడికి కూడా ఇదే కదా రావాలా. రేపు పొద్దున మీ లైఫ్ మీరు కూడా మ్యారేజ్ అనే స్టేజ్లోకి వెళ్తారు. సన్యాసుల్లాగా అయితే ఉండరు కదా, సన్నాసుల్లాగా అసలే ఉండరు. సన్యాసులు గారు, సన్యాసులు అయితే కారు. ఎందుకంటే అదే కదా ప్రయత్నం. సన్యాసులు అవ్వద్దు, సన్యాసులు తర్వాత సంగతి. ఎట్లయినా గృహస్థాశ్రమం వెళ్ళాల్సింది, అందరూ వెళ్ళాల్సింది. మన ధర్మం అది. హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్లాలంటే వేరే వాళ్ళు పెరిగిపోతున్నారు చాలా. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. అంతేగాని ఈ దరిద్రం ఒకటి మన ధర్మంలోనే ఏడ్చింది. మేము పెళ్లి చేసుకోము, మాకు ఇష్టం లేదు, మేము సింగిల్గానే బాగున్నాము. ఈ వైరస్ మనకే పట్టింది, వేరే వాళ్ళకి అట్లా లేదు. ఎవరన్నా వేరే వాళ్ళు అన్నం చూడండి, వేరే వాళ్ళన్నీ పేర్లు వాడను. అందుకు మీకు అర్థమైపోవాలి. వాళ్ళు చూడండి హాయిగా డజన్లు అట్టిపండ్లలాగా, అవునా కాదా? రేపొద్దున మనం వాడి కింద షూ పాలిష్ చేయడానికి మనకు వస్తాం. ఇంకా దారుణంగా అవుతుంది పరిస్థితి. అలా కాకుండా అంటే మన రెస్పాన్సిబిలిటీగా భగవద్గీతలోనే అన్నీ చెప్పాడు. ఏమన్నాడు కృష్ణుడు? కర్మ చెయ్యి, కానీ దాని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యకు. అంతేగాని మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందో నువ్వు చేసుకో, భగవంతుడు చెప్పాడు. మ్యారేజ్ చేసుకో, గృహస్థాశ్రమంలోకి వెళ్ళు, భగవంతుడిని పట్టుకొని ఉండు, పక్కకు వెళ్లకుండా. అదే ఇవన్నీ మనం చేసే ప్రయత్నమే, భగవంతుడిని పట్టుకోవడమే మనం చేసే ప్రయత్నం. మీరే కాదు, గురువుగా ఇక్కడ కూర్చున్నా మేము కూడా మిస్టేక్స్ చేస్తాం, మేము కూడా నేర్చుకుంటాం, మేము ఇంకా గట్టిపడాలి. మేము కూడా ఇంకా వీక్గా ఉన్నాం,
మా మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ నడుస్తూ ఉంటాయి. కలియుగ పురుషుడి యొక్క ఎఫెక్ట్స్ మా మీద కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు దైవ మార్గంలో ఉంటాడో, ఎవరు ధర్మ మార్గంలో ఉంటాడో, ఎవడైతే మంచి చేయాలంటాడో వాడికే పరీక్షలు ఎక్కువ అని భయపడి చెడు వైపు పోవద్దు. ఓర్చుకునే శక్తి రావాలా, నిలబడే శక్తి రావాలా. కావాలని కొట్టి 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 పడేస్తారంట కాళ్ళ మీద. ధర్మం కాళ్ళ మీద కొట్టడం, కర్రపెట్టి కొట్టడం అని కాదు. వాడు పడుతూనే ఉంటాడు కానీ ధర్మాన్ని వదలద్దు. ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు. అర్థమైందా? ఎంత కష్టపడి వచ్చారు ఆయన. అబ్దుల్ కలాం లైఫ్ హిస్టరీస్ అందుకు చదవాలా. అలానే మోడీ గారు ఏమైనా ఈజీగా అయ్యారా? అలా పివి నరసింహారావు గారు, అలా కొంతమంది ఉన్నారు. అసలు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ హిస్టరీ చదివితే మన కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అవి ఎందుకు చెప్తారంటే అది వాళ్ళు ధర్మం పట్టుకున్నారు అంతే. ఎన్నిసార్లు పడిని ధర్మమే పట్టుకున్నారు. అలా ఇప్పుడు మేము కూడా పడుతూ ఉంటాం. లేదు మళ్ళీ గురువుగారికి చెప్తాం, గురువుగారు నా వల్ల ఈ ప్రాబ్లం అయింది, లేదంటే నా వల్ల ఈ మిస్టేక్ అయింది, లేదంటే సిచ్యువేషన్ ఇలా వచ్చింది గురువుగారు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే గురువుగారు ఇలా చేయి అని చెప్తారు. మేము కూడా అందుకే నిష్టగా అలా పెట్టుకొని ఇప్పుడు మేము 40 దాటేసాము. అందుకనే కదా దేవుడికి ఇచ్చేసుకుంటూ వచ్చేస్తున్నాం. దేవుడికి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఏవైతే దేవుడు మాకు ఇచ్చాడో మళ్ళీ దేవుడికి తిరిగి ఇచ్చేయడం అని అంటాం. తిరిగి ఇచ్చేయడం అంటే ఆయనకి ఇచ్చేదే ఉంది, అంతా అయిందే, మనదేం లేదు కదా. తిరిగి ఇచ్చేయడం అంటే అట్లీస్ట్ ఆ కమిట్మెంట్లో మనం నిలకడగా ఉంటామని. రీసెంట్గా చెప్పులు వదిలేసానన్న. అవును, ఎందుకు వదిలేసాను? చెప్పులు వదిలేస్తే ఒంటికి ఏంటి సంబంధం అంటే అట్లీస్ట్ నడిచేటప్పుడు రాయి గుచ్చుకున్నా, లేదంటే ఏ సెన్సేషన్ భూమికి తగిలినా, ఏదున్నా కూడా రియాక్షన్ అయితే బాడీకి ఉంటుందిగా. ఎందుకు వదిలేస్తాం చెప్పులు? ఓహో, నా లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోవాలనుకుంటున్నాను, ధర్మంగా వెళ్ళాలనుకుంటున్నాను, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు అనుకుంటున్నాను అనేది నాకు ఒకటి గుర్తు చేస్తుంది కదా. స్వామికి ప్రామిస్ చేశా, ధర్మంగా ఉంటా, నా వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వద్దు, నిష్టగా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా నడుచుకుంటాను, చెప్పులు వదిలేసా. రాయి గుచ్చుకుంది, వాళ్ళ పెద్ద ఎక్కడో తిరిగి వచ్చాం పొద్దున. అంటే తిరగడం అంటే దేవుడి పనులకి తిరుగుతున్నాం. లైఫ్ ఇంకా డిసిప్లిన్గా చేసుకుంటాం. చెప్పులు మీరు ఇప్పుడే చేయకండి. అవి నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, నేను ఏం చేస్తా అంటారు పాపం. లేదు నాన్న చేయొద్దంట. అందుకే గురువుకి చెప్పి చేయాలి ఏం చేసినా. ఎంబడి చేయొద్దు నాన్న అంట. ఎందుకు చేయొద్దని అంటే మీ ఏజ్ అది కాదు, మా ఏజ్ అంటే ఇటు వచ్చేసాం. నాకు 2 పిల్లలు ఉన్నారు, చాలా అనుకున్నాం. ఇప్పుడు నేను వదిలే స్టేజ్లో ఉన్నా కాబట్టి మెల్లమెల్లగా వదులుతూ వస్తున్నాను. దానిలో కూడా కండిషన్స్ అప్లై. మీరు ఇప్పుడు కాదు, మీరు మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి, కానీ ధర్మంగా ఉండండి. దానిలో భాగంగానే మనం భగవద్గీత అట్లీస్ట్ రోజు ఒక్క శ్లోకం రిసైట్ చేద్దాం చాలు. అట్లీస్ట్ జీవితంలో ఆ ఒక్క శ్లోకం గుర్తున్నా చాలు కదా. ఆ ఒక్క శ్లోకం గుర్తున్నా చాలు. సనాతన ధర్మంలో పుట్టినందుకు చెప్తారు అందరూ. స్టార్ట్ చేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం. వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైత అమృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఇది అర్థమైంది. ఒక స్టార్టింగ్ శ్లోకం. ఈ పార్థుడు, దీని శ్లోకం డిస్క్రిప్షన్ మళ్ళీ ఇస్తాను. అర్జునుడు, కృష్ణుడు, దీని మధ్యలో సంవాదం. భగవద్గీతని తల్లి అంబా అంటారు. అందుకే 18 అష్టాదశాధ్యాయం అనుకున్నాం కదా, అధ్యాయాలతో కూడింది, చాలా శక్తివంతమైంది. కృష్ణుడి నోటి నుంచి వచ్చింది ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణ నీకు పెద్ద కృష్ణ ఫ్యాన్ అని చెప్పడం కాదు. కృష్ణ ఫ్యాను, లైటు, ట్యూబు ఇవన్నీ చెప్పొద్దు. కృష్ణుడి ఫ్యాన్ అయితే నిజంగా భగవద్గీత రోజు వాడింటూ చదువుతాడు, భాగవతం చదువుతాడు, కృష్ణుడికి సంబంధించి చేస్తారు. ఇంకోటి మంచి గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడికి సంబంధించిన పుస్తకాలన్నీ తొందరలో వచ్చేస్తున్నాయి మన దగ్గర. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత అది డిస్కస్ చేద్దాం. అర్థమైందా? ఇంట్లో ఉండాలి, రామాయణం ఉండాలి, భాగవతం ఉండాలి, కొన్ని పుస్తకాలు ఉండాలి. ఏం చేద్దామా? రీసెంట్గా ఒక గురువు గారు చెప్తున్నారు, మొబైల్కి పుస్తకాలు చదవడానికి తేడా ఏంటి అంటే, పుస్తకం చదివితే లోపల ఉన్న చెడు అంతా బయటికి వెళ్తుందంట. మొబైల్ చూసినా చేసినా దానిలో ఉన్న బయట ఉన్న చెత్త అంతా లోపల వేసుకుంటాం. ఇది డిఫరెన్స్. పుస్తకాలు చదవడానికి మొబైల్ చూడడానికి తేడా ఏంటంటే, మీరు ఏది పట్టుకుంటారో మీ ఇష్టం, పాడవుతారో బాగవుతారో మీ ఇష్టం. ఎందుకంటే పెద్ద పిల్లలు మనం గట్టిగా చెప్పకూడదు, మంచి చెప్పాలంతే. అర్థమయ్యే వరకు చెప్తూనే ఉండాలి. అందుకని ఇంకో వేరే లాంగ్వేజ్ మాట్లాడి గట్టిగా చెప్పకూడదు. మొబైల్కి పుస్తకానికి తేడా అంటే, పుస్తకం చదువుతూ ఉంటే మన లోపల ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తెలుసుకుంటావు కదా, నాలెడ్జ్ వస్తుంది.
మొబైల్ చూడండి, మీకే తెలుసు ఎక్కడెక్కడ చెడు ఉన్నాయో. యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకేవేవో చాలా ఉన్నాయి. నాకు ఈ రెండే తెలుసు, మీద వాడి జోలికి పోను. ఈ రెండే తలనొప్పి అవుతున్నాయి. ఫేస్బుక్ కూడా తీసేస్తాయి, ఇంకా యూట్యూబ్ ఒక్కటి మిగిలింది. అది ఎప్పుడు తీస్తాను తెలియదు. అది తీసారంటే మొబైల్ కూడా తీసేస్తాను. అర్థమైందా? మొబైల్ ఏమవుతున్నాయి, మీరు మంచి చూద్దామని కూడా చెడు వస్తుంది ఒకటి. అది ఏందా అని చూస్తాం. పనికిరాని న్యూస్, మీ ఏజ్కి సంబంధించిన న్యూస్, సంబంధం లేని న్యూస్ అన్నీ అక్కడ అవునా కదా. చెత్త పోతుందా లేదా, తెలియకుండా గంటలు గంటలు చూస్తున్నామా లేదా. మన కంట్రోల్ మనకు ఉంటుందా, మొబైల్లో ఉంటుందా? బుక్లో ఉంటుంది కంట్రోల్. మీరు కొద్దిసేపు చదవండి, వాటికి చాలా అనిపిస్తుంది. అందుకే బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటారు, మొబైల్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎవరు ఇప్పుడో చెప్పలేదు, మూర్ఖుడు. చెప్పిన వాడు మూర్ఖుడు అంటారు వాడిని. బుక్ అలవాటు చేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది. బుక్ ఫ్రెండ్షిప్ ఎవరు చేశారో, అందుకే అన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. నాకు చాలా ఇష్టం పుస్తకం. ఎవరైనా ఏమి ఇచ్చినా ఒప్పుకోను, కానీ బుక్ ఇస్తే మాత్రం వాళ్ళ లైఫ్లో గుర్తుపెట్టుకుంటా. అది కూడా దేవుడికి సంబంధించిన బుక్ ఇస్తే ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటా. నిన్న కూడా మీరు నమ్మరు, నాకు ఒక హనుమంతుడి కళ్యాణం జరిగింది ఒక చోట. సువత్సల హనుమంతుడి కళ్యాణం జరిగితే ఎక్కడ పోయినా నాకు దేవుడు ప్రసాదంగా బుక్ ఇస్తారు. హనుమంతుడి యొక్క విశిష్టత, వైభవం గురించి ఇచ్చారు. అందుకని అవన్నీ రికార్డ్ చేసేస్తే పాపం ఎవరైతే కూర్చోలేరు, పాపం ఎక్కడెక్కడో నా స్టూడెంట్స్ ఉన్నారు, పాపం జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకోసమని రికార్డింగ్ చేయడం కూడా. ఇంకా నేను మనం ఎదుర్కొన్నాం కదా, ఒకప్పుడైతే ఇంకా మంచి డౌట్స్ అడిగేవాళ్ళు ఎంత బాగుండేవో. నేనేమన్నా పిల్లల్ని డౌట్స్ ఉంటే నోట్ చేసి నన్ను అడగండి అన్న అని చెప్తాను. అట్లా ఏమైనా ఉంటే డౌట్స్ అడగండి. మేఘన అందరూ కూడా అడిగేవాళ్ళు, చాలామంది అంతకుముందు బ్యాచెస్. అలా తయారవ్వాలమ్మా. మన ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనదే. దానిలో ఫస్ట్ స్టెప్ మీరు వేయాల్సింది భగవద్గీత వదలొద్దు. అండ్ ఇంకోటి చెప్తాను, భగవద్గీత అరటైలో ఛానల్లో క్రియేట్ అయ్యింది. అరటైలో భగవద్గీత ఛానల్ ఉంది. దానిలో 7 శ్లోకాస్ వరకు ఉంది, విత్ ఆడియో అండ్ టెక్స్ట్. మీరు బుక్స్ కొనుక్కోక్కర్లే, హాయిగా హెడ్ఫోన్ పెట్టుకొని ఆ క్లిప్ ఓపెన్ చేసేస్తే ఇమేజ్ చూసుకుంటూ గురుగారు చెప్పింది వినడం చూడడం నేర్చేసుకోవచ్చు. అంత ఈజీ చేస్తాం. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారు? ఫ్రీయే కదా, మీరు డబ్బులు కడుతున్నారా? అరటైలో భగవద్గీత ఛానల్ ఉంది, అది అడిగిన వాళ్ళకి నేను లింక్ పంపిస్తా. దానిలో జాయిన్ అయిపోయి మీరు నీట్గా రోజు వినండి. అది నీట్ బ్రేక్ చేసి చెప్తున్నాం. రోజు ఒకటి వినండి. ఇక్కడ చేసేది చేద్దాం, అక్కడ చేసేది చేద్దాం. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. శుభం. ఇది ఇంట్లో వెళ్ళాక అరటే ఎవరైనా అడిగితే నేను లింక్ పంపిస్తాను. ఇంత చెప్పాక కూడా మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే ఏదో రోజున విన్నవాడేమో ముందుకెళ్ళిపోయి ఉంటాడు. మీరు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో పుట్టినవాడు ఇవన్నీ చేయకపోతే ఇంకా వేరే ధర్మాల్లో పడేస్తాడు దేవుడు. ఇది క్లియర్గా గరుడ పురాణంలో రాసుంది. వాడు క్లియర్గా ఎంత బాగా చెప్తున్నాడంటే, నిన్న కూడా ఒక చోట చదివాను ఆర్టికల్. అది ఎలా రాస్తున్నాడంటే, శూద్రుడిగా పుట్టి బాగా పుణ్యాలు చేస్తే వైశ్యుడిగా మారతాడంట. బాగా పుణ్యాలు చేస్తే, శూద్రుడిగా పుట్టి బాగా పుణ్యాలు చేస్తే వాడికి వైశ్య జన్మ వస్తుందంట. వైశ్యుడిగా పుట్టి బాగా పుణ్యాలు చేస్తే క్షత్రియ జన్మ వస్తుందంట. క్షత్రియుడిగా పుట్టి బాగా పూజలు చేస్తే బ్రాహ్మణ జన్మ వస్తుందంట. బ్రాహ్మణుడిగా బాగా పూజలు చేస్తే ఉత్తమ గతి వస్తుంది, మోక్షం. మరి శూద్రుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి, బ్రాహ్మడికి వస్తుందా అంటే ఎవరికన్నా మోక్షం వస్తుంది. ఇక్కడ వాడు పుట్టిన జన్మ గురించి మాట్లాడట్లే, వాడిలో ఉన్న లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. మన పుట్టుకతో శూద్రుడు ఉండొచ్చు, వైశ్యుడు ఉండొచ్చు, గృహస్థుడు, లేదంటే మన క్షత్రియుడు ఉండొచ్చు, బ్రాహ్మణుడు ఉండొచ్చు. కానీ వాళ్ళ లక్షణాలు కనుక రాక్షస లక్షణాలు ఉన్నాయనుకోండి, వాడు బ్రాహ్మడు అన్నాను కదా వాడిని. రావణ బ్రహ్మ అంటున్నాం, రావణ రాక్షసుడు అంటున్నాం కదా. ఆయన పుట్టిందేంటి? బ్రాహ్మణ దీనిలో పుట్టాడు, కానీ లక్షణాలన్నీ రాక్షస లక్షణాలు. విశ్వామిత్రుడు క్షత్రియ జన్మలో పుట్టాడు, కానీ బ్రాహ్మణత్వం వచ్చేసింది, బ్రహ్మణత్వం వచ్చింది. బ్రహ్మణత్వం అంటే ఏదో యజ్ఞోపవీతం చేసుకొని నా సొత్తు అని అనడానికి లేదు. దేవుడి గురించి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడు బ్రహ్మణుడు అనాలి. బ్రహ్మం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు. మీరు అందరూ కూడా బ్రహ్మన్సే అంటారు. అయ్యో కాదండి అంటే మీ కర్మ, నేనేం చేయలేదు. దానికి ఏమి బ్రాహ్మణత్వం అంటే ఎవరు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అనడానికి లేదు. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ. అందరూ దేవుడిని కావాలనుకుంటారు కదా, దేవుడు వద్దనైతే ఎవరు అనుకోరు కదా. అనుకున్న వాళ్ళు ఈ ధర్మంలో పుట్టకుండా ఇంకా వేరే ధర్మాలు బెస్ట్ వాళ్ళకి. అందరికంటే గొప్ప ధర్మం, అన్నిటికంటే పాతది, ఎప్పటి నుంచో ఉన్నది, అందరికీ ఎగ్జాంపుల్ అయినది, అన్ని దీనిలోంచి కాపీ కొట్టినవే వాటిలోకి వెళ్ళిపోతున్నారు తెలియకుండా.
మన రెస్పాన్సిబిలిటీ చదవడం మీదెంత రెస్పాన్సిబిలిటీయో, మీ ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. లేదంటే రేపు పొద్దున వేరే వేరే ధర్మాల వాళ్ళు, వేరే వేరే మతాల వాళ్ళు మన చొప్పు కిందేసి తొక్కేస్తారు, ఖచ్చితంగా డౌట్ లేదు. మీకు నచ్చని పనులు వాళ్ళు చేస్తుంటారు. మీరు బలవంతంగా ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందన్నాం కదా, ఇండియా ఫ్రీడమ్ రాకముందు ఎలా ఉంది బ్రిటిషర్స్ చేతిలో మన పరిస్థితి తెలుసా ఎలా ఉందో? ఒకసారి స్టోరీస్ చదవండి. అంతకంటే దారుణంగా ఉంటుందంట. మేల్కోవాలా, మేల్కోండి అని చెప్పడం ఇదంతా. భగవద్గీత ఒకటి చేయండి, స్వామి చెప్తాడు మన ధర్మం ఏంటో. పిరికి వాళ్ళకు ఉండదు, భయం పోతుంది, చాలా మంచిది. సరేనా? అవి కనుక్కొని అలా చేయండి. శుభం. సర్వం శుభమేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.